ఒకటండి, ఇక్కడ రైట్స్ ఎందుకు జరుగుతాయంటే ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది, ట్యాక్స్ ఏవియేషన్ జరిగినప్పుడు ఎక్కువ శాతం ఇలాంటివి రైట్స్ అనేది కనెక్ట్ జరుగుతుంది. ఈ రైట్స్ ఎందుకు చేస్తారు అంటే, ఇప్పుడు సపోజ్ ప్యానెల్ ఉన్న వ్యక్తులందరికీ తెలుసండి, మన దగ్గర ఒక మూలధనం అనేది ఉంటుంది. బేసిక్ గా ఒక మూలధనం ఏదైతే ఉంటుందో ఆ మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టి మనం ఒక బిజినెస్ అనేది చేస్తాం. లేదు అంటే ఎక్కడి నుంచైనా అప్పు తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. లేదు అంటే ఎవరైనా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. ఎవరెంత ఇచ్చారో, ఎవరెంత తీసుకున్నారు, ఎవరెంత ప్రాఫిట్ తీసుకెళ్లారు, ఎవరెంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు, దీని అన్నిటికీ కూడా టాక్సేషన్స్ అనేది ఉంటది. అంటే ఇంట్రెస్ట్ ఇచ్చినా ఉంటది, లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, లీగల్ ఇన్కమ్, ఇల్లీగల్ ఇన్కమ్ అని రెండు ఉంటాయండి. ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే మనం లోన్ తీసుకుంటున్నామో అది లీగలైజ్డ్ ఇన్కమ్ ఉండాలి. ఈ లీగలైజ్డ్ ఇన్కమ్ లేకపోయినప్పుడే బ్లాక్ మనీ ఉండి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, దానికి వాళ్ళు ఎంఓయూలు రాసుకోవడము, కాంట్రాక్టులు రాసుకోవడము, లేకపోతే అగ్రిమెంట్స్ తీసుకోవడము, ఈ సినిమాల మీద ఇన్వెస్ట్ చేసామని చూపించడము, 100 కోట్లని దాని బడ్జెట్ చూపించడం. కానీ వాళ్ళ ఏదైతే అఫీషియల్ గా ఉన్న పాన్ కార్డ్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీలో అంత ట్రాన్సాక్షన్స్ ఉండవు. సో అందుకే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, ఎవ్రీ 6 years లోపల, అంటే 7 years లోపల, 7 years దాటిపోతే బార్ ఉంటుంది కాబట్టి 7 years లోపల ఉన్న అసెస్మెంట్ రికార్డ్స్ మొత్తం అన్ని ఒకసారి తీసుకొని పర్సూ చేస్తుంది. దానికి ఒక ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. దాంతో పాటు సొసైటీలో కూడా కొంతమంది యాక్టివిస్టులు ఉంటారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్టివిస్టులు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. వీళ్ళని ఇన్ఫర్మేన్స్ అంటారు. ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే పాస్ చేస్తారు. ఎవరికి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి. పాస్ చేసిన తర్వాత వీళ్ళు రెగ్యులర్ గా మానిటర్ చేస్తుంటారు ఎవరెవరు ఇట్లాంటి ట్యాక్స్ ఎవిషన్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకోటి మీరు చాలా మంది గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళ ఇంట్లో ఉన్న డ్రెస్సులతో సహా, బనియన్లతో సహా లెక్కలేస్తారండి. కానీ ఎందుకో నాకు తెలిసి ఈ రైట్ లో అవన్నీ క్యాలిక్యులేట్ చేయట్లేదు వాళ్ళు. ఎందుకంటే ప్రాఫిట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ ఎంత వచ్చింది, వాళ్ళ క్యాపిటల్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత ఎక్స్పెన్సెస్ పెడుతున్నారు, అది క్యాపిటల్ నుంచి పెడుతున్నారా, లేకపోతే వాళ్ళ కంపెనీ అకౌంట్స్ నుంచి ఎక్స్పెన్సెస్ వాళ్ళ పర్సనల్ కి చూపిస్తున్నారా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కంపెనీ అకౌంట్ లో నుంచి వాళ్ళ ఇంట్లో సరుకులు, వాళ్ళ ఇంట్లో పని మనుషులకి డబ్బులు, లేకపోతే వీళ్ళ కార్ల ఎంజాయ్మెంట్, వీళ్ళ చాయ్లు, బిస్కెట్లు, తిండి గిండి మొత్తం కంపెనీలు వేసేస్తారు. అది ఇల్లీగల్. అది చాలా మందికి తెలియదు. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా పర్సనల్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ గోల్డెన్ రూల్స్ అంటారు, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని ఉంటుంది. అట్లా పర్సనల్ అకౌంట్ అనేది ప్రతి పర్సన్ కి ఒక పర్సనల్ క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. దాంట్లో చెక్ చేస్తారు అసలు ఇతనికి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత క్యాపిటల్ అమౌంట్ ఉంది, ఈయన ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బయట నుంచి ఎంత తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా, ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. ఆ ప్రాజెక్ట్ కి ఎంతమంది ఫైనాన్స్ చేశారు, ఎన్ని రూపాయలకి ఫైనాన్స్ చేశారు, ఆ ఫైనాన్స్ లీగల్ ఫైనాన్సా లేకపోతే ఇల్లీగల్ ఫైనాన్సా, ఎంత క్యాష్ వచ్చింది, ఎంత ఆన్లైన్ వచ్చింది, దానికి ఇంట్రెస్ట్ ఎంత మాట్లాడుకున్నారు, ఆ ఇంట్రెస్ట్ లీగలైజ్డ్ ఇంట్రెస్టా, ఇల్లీగల్ ఇంట్రెస్టా, ఇవన్నీ చెక్ చేస్తారండి. కానీ ఎందుకు వీళ్ళకి డౌట్ వచ్చిందంటే, ఇన్ని 100 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ వాళ్ళ యొక్క బిజినెస్ అకౌంట్ చూస్తే అంత లేవు. సో యూజువల్ గా ఎవరికైనా డౌట్ వస్తుంది, ఓహో ఇంత లేని అకౌంట్ కి వీళ్ళ కెపాసిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఇన్వెస్ట్ చేశారు, సో ఇది ఖచ్చితంగా ఏదో ఫిషీ ఉంది ఇక్కడ అనేది గమనించే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు రూటింగ్ చూస్తారు. ఇక్కడ ఇంకా ఈడీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. యాంటీ మనీ లాండరింగ్ అనేది కూడా ఇక్కడ ఉంది. మనీ లాండరింగ్ అనేది ఇక్కడ జరుగుతోంది కాబట్టి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది మళ్ళీ ఏ మినిస్టర్ దగ్గరకో, ఏ పొలిటీషియన్ దగ్గరకో వెళ్ళి దీని యొక్క కూబీ కదులుతుంది. సో అందుకనేసి వీళ్ళు ఏంటంటే రైట్లు జరిగిన ఇమీడియట్ గా ఆఫీసర్లతో మాట్లాడుకుని దాని లావాదేవీలు సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ రోజు ఈ రైట్ లో మాత్రం ఖచ్చితంగా దీని సూత్రధారుడు ఎవరైతే ఉన్నారో దీని వెనకాల వాళ్ళు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్ గా దీన్ని ఎంక్వైరీ చేస్తుంది. రైట్, ఓకే. నారాయణ రాజు గారు, పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది అనేటటువంటి అనుమానాన్ని శ్రవణ్ కుమార్ గారు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దిల్ రాజు గారు కాదండి, మీడియాలో ఇంకో స్పెక్యులేషన్ కూడా ఉంది. మన మైత్రి మూవీస్ కి అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక మినిస్టర్, అలానే ఇంకొక ఇప్పుడు మన దిల్ రాజు గారికి ఓకే బాల గారు డిస్కస్ చేద్దాం. ఇవే అనుమానాలు, దాదాపుగా ఇవే అనుమానాలు ఉంటున్నటువంటి పరిస్థితి. పొలిటికల్ యాంగిల్ ఉంది, లేదంటే ఆయన కొంత కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి కేంద్రం ఏదైనా వెనకాల ఉంది అనేటటువంటి అనుమానాలు. ఏమనుకోవాలి? ఇండస్ట్రీకి సంబంధించి ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా ఆంధ్రాలోనో, తెలంగాణలోనో, కేంద్రంలోనో ఏదో ఒక ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అనేటటువంటి కామెంట్స్ గత కొంతకాలంగా మనం ఎక్కువగా చూస్తున్న సిచ్యువేషన్ కదా. నిజంగా పరిస్థితి ఉందంటారా మీరు? ఇప్పుడు దిల్ రాజు ప్రస్తావన వస్తే మనకు ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మనం పేర్కొంటున్నాం. మరి అదే మైత్రి మూవీస్ లో 3 ప్రొడ్యూసర్స్ ఉంటారు. కాంగ్రెస్ కు సంబంధించిన చాలా మంది మీరు ఎట్లా పేర్కొంటున్నారు ఒక మాట చెప్పండి సార్. దిల్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్తున్నారు. ఎందుకంటే అవసరం కూడా ఉంది పొలిటికల్ పార్టీ. ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ మూలధనం అన్నారు కదా, మూలధనం అంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ నుంచే పెట్టుబడి పెట్టరు.
ఈ స్టార్ కాంబినేషన్ సినిమాలు తీసేటప్పుడు ఈ నైజాం బిజినెస్ చేసినప్పుడు కొంత పెట్టుబడి వస్తుంది, ఓవర్సీస్ చేసినప్పుడు, ఆంధ్రలో జిల్లా వారీగా చేసినప్పుడు, లేదా కర్ణాటక ఒరిస్సా ఇలా అమ్మినప్పుడు డబ్బులు వస్తుంటాయి. ఇవన్నీ పెట్టుబడే. కేవలం ప్రొడ్యూసర్ దగ్గర ఈ 300 కోట్ల సినిమా తీశాడు కాబట్టి 300 కోట్లు ఆయన దగ్గర లేదుగా అని మనం అలా చూడకూడదు. ఫైనాన్షియల్ వ్యవస్థ అనేది మొదటి నుంచి ఉంది సినీ రంగంలో. అయితే ఈ ఐటీ దాడులు ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు దీని వెనక అంత డెప్త్ ఉంటే ఉండొచ్చు. నేను అంత స్టడీ చేయలే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాలు. అయితే నా అభిప్రాయం ఏంటంటే ఈ మధ్య మనం సౌత్ నుంచి ఒక అద్భుతమైన సినిమాలను మనం అందిస్తున్నాం, అంటే పాన్ ఇండియా సినిమాలను అందిస్తున్నాం. ఈ సినిమాల ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది. ఇది హిందీ రంగంలో అంటే బాలీవుడ్లో ఉన్న చాలా మంది అక్కడ మీడియేటర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, సంథింగ్ ఫైనాన్షియల్ వాళ్ళందరూ కూడా మన తెలుగు సినిమాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఇలా వ్యవస్థ ఒక దిల్ రాజుతోనే పోలేదు. ఇక్కడ దిల్ రాజు నుంచి అది నార్త్కి కూడా వెళ్ళింది. చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇదంతా వైటే అనేది నేను అభిప్రాయపడతాను. ఎందుకంటే వైట్ ట్రాన్సాక్షన్సే ఇండియాలో మన సినిమా రంగంలో జరుగుతుంటాయి. ఆర్టిస్టుల పేమెంట్లు కూడా ఎక్కువగా వైట్ గానే ఇస్తుంటారు. ఉదాహరణకు ఒక 1 year బ్యాక్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులే ఫిల్మ్ ఇండస్ట్రీతో ఒక మీటింగ్ కూడా పెట్టారు. ఇక్కడ ఈ జిఎస్టీ నిబంధనలు కొందరు ప్రొడ్యూసర్లకు అర్థం కాకపోవడం వల్ల దాన్ని వివరించి మీరు ఈ పని చేస్తే మేము మీ దగ్గరికి వచ్చే అవసరం ఉండదన్న ఒక కాన్ఫరెన్స్ కూడా చేశారు. అయినప్పటికీ దాడులు జరగడం అంటే దిల్ రాజుకు లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. మహేష్ బాబు మీద జరిగింది, నాగార్జున మీద జరిగింది, మైత్రి మూవీస్ ఇంతకుముందు కూడా జరిగింది. అంతకుముందు అలా వైకుంఠపురం తీసిన ప్రొడ్యూసర్లు, సితారా ఎంటర్టైన్మెంట్, ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, వాళ్ళ మీద కూడా జరిగింది. దీన్ని ఏమో ప్రత్యేకంగా చూడొద్దు. ఇంకా వెనక్కి వెళ్తే నాటి మహానటి సావిత్రి దగ్గర నుంచి జరిగినాయి. దీన్ని ఇప్పుడు ఏదో పొలిటికల్ వేరే యాంగిల్ ఉందా అన్నది సోదరులు చెప్పాలి, కానీ ఇండస్ట్రీలో జరిగే వ్యవహారాలు మాత్రం నేను చెప్తున్నా. జగదీశ్వర్ రెడ్డి గారు ఇందాక ప్రస్తావించినట్టు, నారాయణ గారు ప్రస్తావించినట్టు, తెలుగు సినిమా ఇప్పుడు అన్ని పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల కొంత బాలీవుడ్కి ఇబ్బంది కలిగింది కాబట్టి బాలీవుడ్ కూడా కొంత వెనకుంది, టాలీవుడ్ ని దెబ్బ కొట్టడానికి అనేటటువంటి ఇంటరప్షన్స్ కూడా కొంతమంది తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందనుకోవాలా? అలా జరుగుతుందా? సినిమా అంతా కూడా ఒకటైపోయింది అని మనం చెప్పుకుంటున్నాం కదా. వాళ్ళే ప్రజెంట్ చేస్తున్నారు కదా, జీ సినిమా ఈ పిక్చర్ గేమ్ చేంజర్లు ప్రజెంటర్స్. వాళ్ళు నార్త్ ఇండియాలో కొంచెం కొన్ని ప్రదేశాల్లో రిలీజ్ అది ఇది దానికి చేస్తారనమాట. కొన్ని కార్పొరేట్ స్టైల్ కదా ఇప్పుడంతా. ఏంటంటే కార్పొరేట్ స్టైల్ షేర్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి కార్పొరేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు హిస్టరీ చూపించినప్పుడు తెలుగులో మేము ఈ సినిమా తీసాం, ఆ సినిమాకి కో ప్రొడక్షన్ మాకుంది అని చెప్పి చూపించి షేర్ వాల్యూ పెరిగే దానికోసం చేసే ఒక వ్యాపారంలో అదొక భాగం. ఇదొక భాగం, ఇప్పుడున్న సినిమాలో జరిగే భాగం అదొక భాగం. ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు, వాళ్ళు జీటీవీ వాళ్ళు ఎందుకు అవసరం, ఇక్కడ మేము సినిమాలు తీసుకునే వాళ్ళకి మాకు వాళ్ళు అవసరం లేదు కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళు దానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇది ప్రధానంగా ఎందుకు జరిగింది అనే దానికి ఒక విషయం చెప్పాలి, మీకు తెలియాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలకి ఈ మధ్య రేట్లు ఎక్కువ ఇస్తున్నారు, 800, 600 అట్లా ఇస్తున్నారు. ఇది రాజకీయ ప్రమేయంతో జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఏదన్నా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా దాంట్లో ఉందా? ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే 600, 800 ఇవ్వరు. కోర్టు ఇప్పుడు 5 సార్లు ఇప్పుడు వరకు ఈ రేట్ల మీద 5 సార్లు కోర్టుకి క్లెయిమ్ చేయడం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే, కోర్టులో ఇచ్చిన దాంట్లో రెస్పాండెంట్స్ గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్, అదే విధంగా ఈడీ కూడా ఒక పార్టీలుగా ఉన్నారు. రెస్పాండెంట్స్ అంటే ఏంటంటే ఈ రేట్లు పెంచుతున్నారు, 100 కోట్ల పైన బడ్జెట్ ఉన్న సినిమాలకి ఏ పెంచాలి రేట్లు అని అన్నప్పుడు వీళ్ళు ఈ 100 కోట్లు సబ్మిట్ చేస్తున్నారా, హీరోయిన్లకి ఎంత ఇస్తున్నారు, వాళ్ళ రెమ్యునరేషన్ కాకుండా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 100 కోట్లు ఉండాలా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ బేస్ చేసి కోర్టు రెస్పాండెంట్స్ గా వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి. వీళ్ళందరికీ మొన్న రీసెంట్ గా గేమ్ చేంజర్ అప్పుడు వేస్తే అప్పుడు ఇచ్చాడు. అప్పుడు ఇచ్చినప్పుడు ఏంటంటే అది ఆటోమేటిక్ గా ఢిల్లీకి వెళ్తుంది. అది రెస్పాండెంట్ అయితే ఢిల్లీకి వెళ్తుంది, ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది ఆ పేపర్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఎలా వస్తుంది వీళ్ళకి డబ్బులు అనే దాని మీద, ఎట్లా వస్తున్నాయి డబ్బులు అనే దాని మీద బేసిక్ గా చెప్పాలంటే, ఇన్వెస్ట్మెంట్ దశగా చేస్తాలంటే ఫిల్మ్ అనేది
ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ అన్నమాట, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఒక్క విషయం చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ప్రొడ్యూసర్ అసలు ఏంటి ఈ కలెక్షన్ల విషయం ఏంటి? ఇంత ముందు సినిమా అంటే ఇన్ని రోజులు ఆడింది, అన్ని రోజులు ఆడింది, అన్ని సెంటర్లు ఆడింది అని ఈ రకమైనటువంటి ఒక లెక్క ఉండేది. ఇప్పుడు మొదటి రోజు ఇన్ని కోట్లు వసూలు చేసింది, రెండో రోజు ఇన్ని కోట్లు వసూలు చేసింది, లేదంటే ఓవర్సీస్ లో సినిమా రిలీజ్ కంటే ముందే ఇన్ని కోట్లు మాకు ఆల్రెడీ వచ్చేసినాయి. ఈ సంఖ్య ఏంటి? ఈ ఫిగర్లన్నీ ఏంటి? అలాగే హీరోలకు కూడా 300 కోట్లు ఇచ్చాం, హైయెస్ట్ పెయిడ్ యాక్టర్. ఇది కొంత గొప్పలు పోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే ఒప్పుకుంటారు? దాని వల్ల కాదు. అది బేసిక్ గా చెప్పాలంటే దాని వల్ల ఎక్కువ చెప్పిన దాని వల్ల కాదు. ఫిగర్లు కాగితాల్లో ఉండాలి కానీ ఏం చెప్పినా పబ్లిసిటీ కోసం అని చెప్పి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుందంటే ఈ జిఎస్టీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ గానీ ప్రతి ఒక్కరి పేమెంట్ ఇచ్చినప్పుడు జిఎస్టీ కట్ చేయాలి. జిఎస్టీ కట్ చేసి జిఎస్టీని గవర్నమెంట్ రెమిట్ చేయాలి కదా. గవర్నమెంట్ రెమిట్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఒక సమస్య. ఇప్పుడు టికెట్ అయితే ఆటోమేటిక్ గా టికెట్ కట్ చేసినప్పుడు జిఎస్టీ వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా 18%. బట్ ఈ పేమెంట్లు ఇచ్చిన దాంట్లో అంతా జిఎస్టీ కట్ చేయాలి. ప్రతి ఒక్కరికి ఇచ్చినప్పుడు వాళ్ళకి టిన్ నెంబర్ ఉంటే అవసరం లేదు కానీ లేకపోతే జిఎస్టీ అనేది కట్ చేయాలా. ప్రతి ఒక్కరికి ఇచ్చే ఆర్టిస్టులకు ఇచ్చే పేమెంట్ కానీ ఏ పేమెంట్ అయినా కూడా జిఎస్టీ కట్ చేయాలా. కట్ చేయాలి. కట్ చేస్తున్నారా లేదా అని తెలియాల్సి ఇవన్నీ కూడా ఒక ఆధారాలు ఉండొచ్చు. బేసిక్ థింగ్ ఏంటంటే ఇది వచ్చి ఇప్పుడు కాదు, ఇప్పుడు జరిగే వ్యవహారం. బాలగారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే బాలగారు చేస్తావా? జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు కొంచెం తప్పు చెప్తున్నారు. ఆర్టిస్టులకి సర్వీస్ కి ఇచ్చే దాంట్లో జిఎస్టీ కట్ చేయరండి. ఎందుకు కట్ చేయరు? కట్ చేస్తారు. ఎందుకు కట్ చేయరు? జిఎస్టీ కట్ చేస్తారు. చూసుకో నువ్వు. ఎవరికి ఇచ్చే పేమెంట్లు అయినా ప్రతి ఒక్క రూపాయి ఇప్పే లైట్ మ్యాన్ కి ఇచ్చే దాంట్లో కూడా జిఎస్టీ కట్ చేస్తారు. అది చిన్న ఆర్టిస్టులకి ఇచ్చే దాంట్లో కట్ చేయరు. పెద్ద ఆర్టిస్టులకి వాళ్ళు ట్యాక్స్ లిమిట్ దాటిపోతారు కాబట్టి వాళ్ళకి డబల్ ఉంటది. జిఎస్టీ కట్ చేస్తారు. వాళ్ళు జిఎస్టీ రూపంలో చూపించుకున్నారనుకో, వాళ్ళకి ఒక నెంబర్ ఉందనుకో, అప్పుడు కట్ చేయరు. నీకు చెప్తాను నేను, మాకు తెలుసు కదా. వాళ్ళు కానీ టిన్ నెంబర్ ఉంటే వాళ్ళ దగ్గర మేము కట్ చేయము. వాళ్ళ దగ్గర కానీ నెంబర్ లేకపోతే ఖచ్చితంగా మేము కట్ చేసి మేము గవర్నమెంట్ కి ఇస్తే వాళ్ళు క్లెయిమ్ చేసుకునేదానికి హక్కు ఉంటుంది. ఎవరికి? వాళ్ళకు ఉంటుంది హక్కు. టీడీఎస్ కాదు, జిఎస్టీ కూడా అంతే. చూసుకో కావాలంటే మేము ప్రతి ఒక్క దాంట్లో జిఎస్టీ కట్ చేస్తాం కదా. ఓకే జగదీశ్వర్ రెడ్డి గారు, ఉదయకాంత్ గారు, ఎంత కాదనేసిన, ఎంత పొలిటికల్ ఇంటరప్షన్ గురించి కాదన్నా, ఎంత కొట్టుబాటేసినా కూడా పదే పొలిటికల్ ఇంటరప్షన్ కి సంబంధించి ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా మంది